శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 58వ శ్లోకం గురించి చెప్పుకుందాం. అరాళం తే పాళీయుగళ మగరాజన్యతనయే నకేశ మాధత్తే కుసుమశర కోదండ కుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపదముల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో దిశతి శర సంధాన ధిషణాం. ఇందులో అమ్మవారి యొక్క కణతలను గురించి వర్ణించారు ఈ శ్లోకంలో. ఓ హైమవతి, వంకరగా ఉన్నటువంటి నీ చెవి కమ్మల జంట అందరికీ మన్మధుని ధనస్సుల యొక్క వైభవాన్ని స్ఫురింపజేస్తాను. అడ్డంగా తిరిగినటువంటి నీ కంటి కొనల ప్రసారం చెవి మార్గాన్ని దాటి మెరుస్తున్నటువంటి మన్మధుని బాణ ప్రయోగ స్థితిని కలిగిస్తోంది అని చెప్పే తల్లి యొక్క కణతల గురించి వర్ణించారు ఈ శ్లోకంలో శంకరులు. ఇప్పుడు మన శ్లోకంలోకి వెళ్ళినట్లయితే, అరాళం తే పాళీయుగళం అగరాజన్యతనయే నకే అగరాజన్యతనయే అరాళం తే పాళీయుగళం అగరాజన్యతనయే అని చదవచ్చు. కలిపి చదవాలంటే అరాళం తే పాళీయుగళం మగరాజన్యతనయే అనాలి. అలా విడివిడిగా పాళీయుగళ మగరాజన్య అనకూడదు. పాళీయుగళం అగరాజన్యతనయే అనాలి. అలాగే నకేశ మాధత్తే కుసుమశర కోదండ కుతుకం. నకేశ మాధత్తే కుసుమశర కోదండ కుతుకం తిరశ్చీన యత్ర శ్రవణపథ ముల్లంఘ్య విలసన్. తిరశ్చీనో యత్ర శ్రవణపథ ముల్లంఘ్య విలసన్. అపాంగ వ్యాసంగ దిశతి శరసంధాన ధిషణాం. అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణాం. అది హే అగరాజన్యతనయే, అదే మగరాజన్ అరాళం తే పాళీయుగళ మగరాజన్యతనయే, అందులో అగరాజన్యతనయే అంటే ఓ హైమవతి అంటే హిమవంతుని కూతురా. అరాళం అంటే వంకరైన, తే నీ యొక్క, పాళీయుగళం చెవుల జంటకు అంటే కణతల జంటకు, చెక్కిళ్ళకి పైన ఉండేటటువంటి చోటు అన్నమాట. కుసుమశర కోదండ కుతుకం పువ్వులు బాణాలుగా గల మన్మధుని యొక్క విల్లు యొక్క సౌభాగ్యాన్ని అంటే ఆ సౌందర్యాన్ని, కేశం ఎవరికి అంటే ఏ జనులకి, నా ఆధత్తే కలిగించదు అంటే అందరికీ కలిగిస్తుంది, విల్లు అని అనిపిస్తుంది అన్నమాట. యత్ ఏ కారణం వలన, యత్ర ఏ కణతల జంట యందు, తిరశ్చీన అడ్డముగా ప్రసరించినదే, విలసన్ ప్రకాశించుచున్నదై, అపాంగ వ్యాసంగ కడగంటి యొక్క నిడుతతనము అంటే నిడువుగా వ్యాపించి ఉండు, కడగంటి వ్యాపనం అంటే చివరిదాకా వ్యాపించి ఉండటం, శ్రవణపథం అంటే చెవి సమీపమునకు, ఉల్లంఘ్య సమీపమును దాటి పొంది అంటే శరసంధాన ధిషణం అమ్మును గూర్చి బుద్ధిభ్రాంతిని, దిశతి ఇచ్చుచున్నదో చేస్తున్నదో అని చెప్పి ఇందులో భావం అన్నమాట. ఇందులో శంకరులు కణతల గురించి వర్ణించారు ఈ శ్లోకంలో. అమ్మా ఓ పర్వతరాజపుత్రి, వంకరగా ఉన్నటువంటి నీ కణతల జంట మన్మధుని ధనస్సు అని ఎవరికి అనిపించదు, అనిపిస్తుంది అని దీని భావం అన్నమాట. ఎందుకంటే నీ కడగంటి చూపు అడ్డంగా తిరిగి చెవి త్రోవను దాటి మెరుస్తున్నటువంటి బాణములను సంధిస్తున్నదా అని అనిపిస్తోందిట. అంటే అమ్మ కడగంటి చూపును మన్మధుని పూల బాణంలోనూ, అమ్మ కణతలను మన్మధుని ధనస్సుగాను శంకర్లు వర్ణించారన్నమాట. ఇందులో అమ్మవారి కణతల యొక్క సౌందర్యం మన్మధుని ధనుస్సా అని అనిపిస్తుందని శంకర్లు చెప్తున్నారు. ఆమె కడగంటి చూపు చెవి మార్గాన్ని దాటి మెరుపుతో బాణంలా దూసుకువెడుతుందని అభిప్రాయం అన్నమాట. అలా తోస్తుంది. ఈ భ్రాంతి ఎవరికి, అది మన్మథ బాణంలా ఎవరికి కనిపిస్తుంది అంటే అది సదాశివునికే కనిపిస్తుంది అన్నమాట. అంటే సదాశివుడు ఆమె కడగంటి చూపును మన్మథ బాణంలా భ్రాంతి చెందుతున్నాడు అని చెప్పి భావం అన్నమాట. ఇందులో ఈ విధంగా అమ్మవారి యొక్క కణతల గురించి తెలియచేశారు. ఓ శైలరాజ తనయ, నీ కణతలు అంటే చెవులకు కళ్ళకి మధ్య ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట.
అందరికీ తెలుసు కణతలంటే. మన్మధుడి పుష్పబాణ కోదండ సౌభాగ్యంగా ఎవరికి అనిపించవు? అనిపిస్తాయి. ఎందుకంటే నీ కడగంటి చూపుల ప్రకాశం ఈ కను కొనలను దాటి, అంటే కంటి చివర్లను దాటి కణతల మీదుగా చెవులకు సమీపించిందా అన్నట్లు ఉందిట. వింటి నారిపై సంధించిన, అలా ఉండడం ఎలా కనిపిస్తోంది? వింటి నారిపై సంధించిన బాణంలా కనిపిస్తోందిట. అంటే అమ్మ యొక్క అపాంగ వీక్షణాలు పుష్పబాణాల్లాగా శోభిల్లి చెవుల వైపుకు విస్తరించడంతో కణత ప్రదేశం కొద్దిగా వంగి మన్మధుడి విల్లును తలపింపచేస్తోంది అని చెప్పి ఇందులో అమ్మవారి యొక్క కణతల గురించి వర్ణించారనమాట. అంత చక్కగా మనకి దీంట్లో తెలియచేశారు. దీన్ని కూడా 1000 సార్లు జపం చేసుకోవచ్చు. దీనివల్ల కలిగే ఫలితం ఏంటంటే రాజవశ్యత్వం కలుగుతుంది, సర్వవ్యాధి హరం కలుగుతుంది. అంటే ఎటువంటి వ్యాధి అయినా హరింపబడుతుంది, నశించిపోతుంది. దీనికి నివేదన మధువు. ఇది శంకరులు ఈ శ్లోకంలో మనకి ఇచ్చినటువంటి అర్థము, పరమార్థము కూడా ఇందులో. కనుక ఆ తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి.